హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో షేర్ చేసేయండి. వీడియో వచ్చేసి రీసెంట్లీ వీడియోనే అనమాట. సో నేను మర్చిపోయాను అనమాట. ఈ మధ్య తిరుమలకి వెళ్ళేసి వచ్చామా, ఇంకా వెంటనే మళ్ళీ మా రిలేటివ్స్ది పెళ్ళి ఉంటే వేరే ఊరికి వెళ్ళేసి వచ్చామన్నమాట. దానివల్ల కొంచెం డిలే అయ్యాయి. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వీడియో అయితే ఈ మధ్య తీసా. సో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వీడియో అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోస్లో కొంచెం నా గురించి మాట్లాడుకుంటూ వీడియో రన్ అవుతూ ఉంటుంది. నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మార్నింగ్ టైం వచ్చేసి 7 అలా అవుతుంది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పొద్దున్నే లేస్తున్నా. నేనైతే క్యారీ చేయాలి కదా. క్యారీ చేయలేదనుకోండి మళ్ళీ మధ్యాహ్నం తీసుకెళ్ళాలి. చిన్నోడు ఉంటాడు కాబట్టి కొంచెం కుదరదు కాబట్టి నేను మార్నింగే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా బయట అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ప్లేస్ తక్కువైనా చేస్తుంటే బోర్గా అనిపిస్తుంది నాకైతే మా ఇంటి ముందు. ఎందుకంటే కష్టపడి ముగ్గు వేసినా కూడా అది ఎక్కువసేపు కూడా ఉండదన్నమాట. అందువల్లే వేయాలనిపించదు, కానీ వేయాలి కాబట్టి రోజు వేస్తాను అనమాట. పిల్లలిద్దరూ పడుకున్నారనమాట. అంటే నిద్ర లేచిన పెద్దోడు కొంచెం తెలుసు కాబట్టి వాడికి వాడే రెడీ అయిపోతాడు. నన్ను ఏమి ఇబ్బంది పెట్టాడు అనమాట. కానీ చెప్తూ ఉండాలి వాడికి, ఫోర్స్ చేస్తూనే ఉండాలన్నమాట. వెళ్ళు రెడీ అవ్వు అని. ఇంకా వాడి రెడీ అయిపోతాడు. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసానంటే నీట్గా రెడీ అయిపోయి బాక్స్ తీసుకొని ఇంకా ఫుడ్ పెట్టేసి తినేసి వెళ్ళిపోతాడు అనమాట. సో తీసుకెళ్ళి వదిలేసి వస్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి కొంచెం భయం అనమాట. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, అందుకని నేను తీసుకెళ్ళి వదిలేసి మళ్ళీ సాయంత్రం కూడా నేనే వెళ్ళి తీసుకొస్తాను అనమాట స్కూల్ దగ్గర నుంచి. అయితే తిరుమలకి వెళ్దాం అనేసి 2 times అనుకున్నాను. 2 times క్యాన్సిల్ అయిపోయింది అనమాట. చాలా బాధపడ్డా. ఎందుకో మరి లాస్ట్ వరకు అనుకొని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఈసారి అయితే కొంచెం గట్టిగా అనుకున్నాను అనమాట. 3వ సారి ముచ్చటగా వెళ్ళేసి వచ్చాము. నేను వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళుంటే చాలా బాగుండేది, ఫన్నీగా కొంచెం అలా ఉండేదన్నమాట పిల్లలతో. కానీ కొంచెం మా హస్బెండ్ పని దగ్గర ఏదో కాలు తగిలిందనమాట. ఇంకా ఆయన నడవలేడు, నడుస్తున్నాడు కానీ అంటే పిల్లలు ఎత్తుకోవాలి కదా, హ్యాండిల్ చేయాలి. పెద్దోడైతే నడుస్తాడు కానీ చిన్నోడైతే నడవలేడు కదా. కాసేపు నడుస్తాడు, మళ్ళీ ఎట్లయినా వాడిని ఎత్తుకోవాల్సిందే కదా. ఇంకా దానివల్ల అయితే వెళ్ళలేదు నడుచుకొని. ఇంకా నేనే ఉంటాను, ఎక్కువసేపు నేను ఎత్తుకోలేను. ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ మామ ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చారు, కానీ ఎక్కువసేపు క్యారీ చేయలేరు. నార్మల్ దారిలో అయితే నడుస్తాడు కానీ స్టెప్స్ కదా ఎక్కలేడేమో అనేసి నెక్స్ట్ టైం వెళ్దాంలే అనుకుని మేమైతే బస్కి వెళ్ళేసి వచ్చాము. ఫస్ట్ టైం అనమాట స్టెప్స్ ఎక్కకుండా వెళ్ళడం. నాకైతే చాలా బాధగా అనిపించింది. 4-5 times వెళ్ళి ఉంటాం మేము. ఎప్పుడు వెళ్ళినా కానీ స్టెప్స్ ఎక్కే వెళ్ళామన్నమాట. ఎంత పెయిన్ ఉన్నా వెళ్ళేటప్పుడు చాలా నొప్పి అనిపిస్తుంది, కాలు అసలు ఎక్కలేమనిపిస్తుంది. కానీ ఆగి వెళ్తాం అనమాట. చాలా అంటే నచ్చినవి కొనుక్కొని తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం అనమాట. నిదానంగా, పర్లేదు లేట్ అయినా పర్లేదు అనుకొని. సో ఈసారి ఆ ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోయింది. నాకైతే వెళ్ళొచ్చినట్టు కూడా లేదనమాట. అంతా మిరాకిల్గా అయిపోయింది. మార్నింగ్ 9కి అట్లా బయలుదేరామా ఇంటి దగ్గర నుంచి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పటికి మాకు నైట్ 10:30 అలా అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి 11 ఖచ్చితంగా అయిపోయింది. అంటే చాలా తొందరగానే వచ్చేసాము అనిపించింది. నడిచెళ్ళి ఉంటే ఆ స్ట్రగుల్ అంతా తెలిసి ఉండేది, కానీ ఈజీగా వెళ్ళేసి వచ్చినట్టుగా నాకు అనిపించింది అనమాట. చిన్నోడితో అయితే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం కొండకి. మేము అంటే పుట్టు వెంట్రుకలు అమ్మవారి టెంపుల్లో తీసాం, కానీ సెకండ్ టైం తిరుమలకి వెళ్దాం అనేసి అనుకున్నాను అనమాట. దానివల్ల ఇంకా హెయిర్ కటింగ్ చేయలేదు, ఏం లేదు, అట్లనే పెంచేసాను. పెంచినా కానీ వాడి జుట్టు పెరిగింది అనిపించలేదు, కానీ మా పెద్దోడి జుట్టు, మా ఆయన జుట్టు ఎక్కువ పెరిగిపోయింది అనమాట. వాళ్ళ కోసం తొందరగా వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా లేట్ అయి ఉండొచ్చు. టోకన్స్ లో అయితే మాకు 10కి అలా ఇచ్చారనమాట దర్శనము, కానీ 6:30కి అయిపోయింది. 7కి అంతా బయటకు వచ్చేసాము దర్శనం అయిపోయి. ఈసారి తిరుమల ప్రయాణం నాకు చాలా హ్యాపీగా అనిపించినా కానీ అంటే తొందరగానే అయిపోయింది. నడిచెళ్ళలేదని ఒక బాధ తప్ప మిగతా అంతా హ్యాపీ అనమాట. మీలో ఎంతమంది ఎన్నిసార్లు తిరుమల కొండకి నడిచెళ్ళారు అనేది కామెంట్లో షేర్ చేసేయండి. ఎంతైనా కానీ నడిచి వెళ్తేనే హ్యాపీ అనమాట. చాలా బాగుంటుంది. అంటే తెలుస్తుంది అనమాట, మనం కొంచెం కష్టపడి వెళ్ళాము కొండపైకి అనేసి తెలుస్తుంది అనమాట. ఇంకా అలా మా ప్రయాణం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో విషయానికి వస్తే లడ్డు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడా, మా ఆయన పనికి వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే ఇక్కడ చెత్త దోస్తున్నాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాతో పాటు తిరుగుతూ ఉంటాడు అనమాట చిన్నోడైతే. ఇంకో 1 year ఆగితే వాడిని కూడా స్కూల్లో వేసేస్తాను నెక్స్ట్ ఇయర్కి. తర్వాత ఇంట్లో నేను ఒక దాన్ని అనమాట. ఇంట్లో అయితే గోవాకుంటే చట్నీ చేశాను అనమాట. వెజిటేబుల్స్ ఏం లేవా, అయిపోయాయి. ఇంకా కొండకి వెళ్ళేసి వచ్చాము. తర్వాత వెంటనే మాకు మా రిలేటివ్స్ పెళ్ళి ఉండే అనమాట.
ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ తీసుకుందాంలే అనేసి ఆ ఉన్న 1 రోజు 2 రోజులు ఉన్న వాటిని అడ్జస్ట్ చేసేసాను. చాలా ఇయర్స్ తర్వాత అమ్మ సైడ్ వాళ్ళ బంధువులు అనమాట, సో రిలేటివ్స్ వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్ళానమాట వేరే ఊరికి. నేను పిల్లలు మాత్రమే వెళ్ళాము, మా హస్బెండ్ అయితే రాలేదు. నేను వీడియోస్ తీస్తున్నాను అనేసి చాలామందికి తెలియదు. నాన్న సైడ్ వాళ్ళకైతే చాలామందికి తెలుసు, కానీ అమ్మ సైడ్ బంధువులకు మాత్రం చాలా వరకు తెలియదు అనమాట. నేను కూడా చెప్పలేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట కొంచెం అంటే ఏంటి వీడియోలు చాలామందికి తెలియదు అనమాట. యూట్యూబ్ గురించి అంటే చూడరు, వాళ్ళకి అంత టైం ఉండదు. కానీ చెప్తే ఏంటంటే కొత్త కదా, ఏంటి వీడియోలు ఏంటి, దీనివల్ల యూజ్ వేరే ఏమైనా చేయొచ్చు కదా, ఇట్లా మాట్లాడతారు. సో దానివల్ల నేను ఎవరికి చెప్పలేదనమాట, అందువల్ల వీడియోస్ కూడా తీయలేదు. మళ్ళీ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. నిన్న నైట్ అయితే వచ్చేసాం ఇంటికి. మన ఇంట్లో ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అదే పబ్లిక్లో చేస్తే అందరూ మనల్ని చూస్తారు. నేను కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట, అతి మొహమాటం అని చెప్పొచ్చు, చాలా మొహమాటం అసలు. సో మా ఇంట్లో అయితే నాకు నచ్చినట్టు వీడియోలైనా ఏదైనా కానీ ఉండొచ్చు, కానీ నచ్చినట్టు అన్ని దగ్గరలో ఉండలేం కదా ఫ్రీగా కంఫర్ట్గా. సో మళ్ళీ నా బ్యాక్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఊరి నుంచి రాగానే ఇంకా మళ్ళీ యథావిధిగా వీడియోలు, ఇంట్లో పనులు స్టార్ట్ అనమాట. లడ్డుకి అయితే ఈ వీక్ మొత్తం పోయిందనమాట స్కూలు, లాస్ట్ వీక్ మొత్తము. అంటే ఈరోజు సండే కదా, లాస్ట్ వీక్ మొత్తం పోయిందనమాట స్కూలు దాదాపు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వెళ్తాడు. ఇంకా బుక్స్ కొనలేదు, ఇంకా చెప్పాలంటే మేడం వాళ్ళు నిన్ననే కాల్ చేశారు బుక్స్ కొనమని. ఇంకా బుక్స్ కూడా కొనాలి, అమౌంట్ ఏమో ఎక్కువ చెప్పేశారా, అందుకే డిలే అవుతూ ఉంది. సో తొందరలో ఆ వీడియో కూడా పెడతాను అనమాట బుక్స్ కొన్నాక. మీరు కొన్నారా మీ పిల్లలకి బుక్స్ ఇంకా లేదా అనేది కామెంట్ చేయండి. అంటే సిలబస్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది కదా, కొంతమంది ఫాస్ట్గా కొంటారు బుక్స్, కొంతమంది లేట్గా కొంటారు. సిలబస్ కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తారనమాట, అందరూ కొనాలి కదా, దానివల్ల అయితే ఇంకా కొనలేదు. మేబీ రేపు ఎల్లుండి. అప్పట్లో స్కూల్ ఫీజులు, బుక్స్ ఫీజులు ఇవన్నీ చూస్తే అనవసరంగా ప్రైవేట్లో వేసానా అనిపిస్తుంది. కానీ ఏం చేసినా పిల్లలు బాగుండాలని కదా పేరెంట్స్ ఆలోచిస్తారు. అట్లీస్ట్ 5 వరకైనా చదివిద్దాము అనే ఒక చిన్న ఆశ అనమాట, నాకు చాలా ఇష్టము. సో నా ఇష్టంతోనే వాడిని చదివిస్తున్నాను. మా ఆయనకి తప్పట్లేదనమాట, బాధ పాపం అరిచేస్తుంటాడు ఒక్కొక్కసారి నా మీద. సో వీడియో అయితే ఇంతే అనమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.